ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు, నేనే ఎంత మంచి ప్రార్థనా పరుడును, నేనే మంచి పరిచర్య చేస్తాను, నేనే చక్కగా చర్చిలో అన్నీ ఇవ్వగలుగుతున్నాను, నేనే అనే భావన ఒక్కొక్కసారి మనలో ఉంటుంది. అనుకుంటూ ఉంటామంట. ఒకవేళ నిన్ను తగ్గిపోతే, ఒకవేళ నేను లేకపోతే, ఒకవేళ నా హస్తం లేకపోతే అనే భావనలు మనలోకి వస్తాయి కదా. అయితే ఇక్కడ దేవుని ఒక వాక్యం చదివిస్తుంది ఏంటంటే, ఒకవేళ ఆ స్థానంలో మనం లేకపోతే ఆ స్థానము మరొకరు దాన్ని ఏం చేస్తారట, దేవుడి యొక్క కృపతో దాన్ని తీసుకుంటారు. ఇక్కడ చూడండి, దేవుడు పేతురు విశ్వాసం ఎక్కడైతే తగ్గిపోయిందో ఆ విశ్వాసం, ఎవరి విశ్వాసం పెంపొందించాడు దేవుడు? అక్కడ దొంగ విశ్వాసం పెంపొందించాడు. నీ విశ్వాసం ఒకవేళ తగ్గిపోతే ఆ స్థానంలో మరొకరి విశ్వాసాన్ని పెంపొందించబడుతుంది. నీ ప్రార్థన ఒకవేళ మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఒకవేళ తగ్గిపోతే అక్కడ మరొకరు ప్రార్థనా జీవితం లేపబడుతుంది. నీ పరిచర్య తత్వం ఒకవేళ చేస్తూ తగ్గిపోతే మరొకరు దేవుడు లేపుతున్నాడు. మరొకరిని కాదు, నేనే ఉండాలి ప్రభువా అనే తత్వంలో మనం ముందుముగాక.